ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం వచ్చామండి. 17వ అధ్యాయము 18వ అధ్యాయం చూసినప్పుడు బబులోన్ ఎవరో, బబులోన్ అంతం ఏంటి, ఈరోజు చూడబోతున్నాం. బబులోన్ ఎవరో, ఎందుకంటే ఈ సత్యము గ్రహించిన వారు, ఎందుకంటే ఈ 17 కనీసం ఈరోజు గ్రహించగలిగితే నీవు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, దేని తగినట్టుగా బ్రతుకుతున్నావో గ్రహిస్తానికి ఉంటుంది. దేవుని రాకడ సమీపం ఉందన్నది గ్రహిస్తూ నువ్వు ఎవరిని నమ్మి ఉన్నావో పరీక్షించుకోవడానికి మంచి అవకాశం అండి. మొత్తానికి ఈ అధ్యాయంలో నుండి చెప్పాలంటే ప్యూర్లీ యూ సీ ఫాల్స్ వర్షిప్, స్పిరిచువల్ అడల్టరీ, డిసెప్షన్, కరప్షన్, వరల్డ్ సిస్టమ్ అపోజింగ్ గాడ్ అండ్ డివైన్ జడ్జ్మెంట్ చూస్తాం. అంటే ఏంటి? తప్పుడు ఆరాధన, వ్యభిచారము, మోసము, ఏంటి అధికారము, కరప్ట్, కల్తీ. అదే సమయంలో దేవునికి విరోధమైన కార్యములో ఈ బబులోను జరిగిస్తాం. ఇందులో చూడగలుగుతున్నాం. ఎక్కడ చదువుదామా? 17వ అధ్యాయము 1వ వచనం చదువుతా ఒకసారి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఈలాగు చెప్పెను, నీవిక్కడికి ఎక్కిరమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. ఈమె ఎక్కడ కూర్చుందంట? విస్తార జలముల పైన. యు సీ, విచ్ మీన్స్ ది సీస్ రిప్రజెంట్ నేషన్స్, పీపుల్, ప్రజలు, రాజ్యములు, దేశములు. ఈ స్త్రీ కూర్చుందంట. ఈ ఎవరంటే ఈమె వేశ్య, గ్రేట్ హార్లెట్. ఈ వేశ్యని గురించి చెప్పినప్పుడు హార్లెట్ అన్న మాట గ్రీక్లో చూసినప్పుడు పోర్నే అన్న మాట వస్తుంది. ఆ పోర్న్ అన్న మాట నుండి యు సీ ద వర్డ్ డిరైవ్ ద వర్డ్ ప్రాస్టిట్యూట్, బట్ దెన్ ఆల్సో ద వర్డ్ పోర్నోగ్రఫీ. పోర్నే అన్న మాట నుండి వస్తుంది. ఈ స్త్రీ వ్యభిచారి అంట, గొప్ప వ్యభిచారి, వ్యభిచారులందరికీ తల్లి అంట. మదర్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్, షీఈ్ అ హార్లెట్. ఇక్కడ చూసినప్పుడు తన్ను తాను అమ్ముకున్న రాళ్ళంట. దిస్ వర్డ్ పోర్నే ఆల్సో మీన్స్ వన్ హూ సెల్స్ హర్ సెల్ఫ్. ఈరోజు మనుషుడు చూడండి, ఏ మాత్రం ఎథిక్స్ లేవు, వాల్యూ లేదు, సులభంగా అమ్ముడిపోతాడు. ఎందుకంటే వేశ్య అన్న వెంటనే స్త్రీ వేశ్య, పురుషుడు వేశ్యలు లేరా? ఉన్నారు. అండ్ వేశ్య అన్నప్పుడు ఎంతవరకు, ఏ ఎక్స్టెంట్కి వెళ్తుంది అంటే దేనికైనా అమ్ముడిపోయేవాడు, దేనికైనా అమ్ముకునేవాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, రాజీ పడతామంటే అమ్ముడిపోతాం. కాంప్రమైజ్, ఇట్ ఈస్ ఫైన్. ఇది పరిశుద్ధమైంది, లేదు పర్వాలే. ఇది పరిశుద్ధమైంది, లేదు లాభం వస్తుంది, పర్వాలే. ఇది పరిశుద్ధమైంది, సుఖం వస్తుంది, పర్వాలే. ఇది పరిశుద్ధమైంది. You say sex was designed by God, not by man, and it is holy. Bible calls it holy bed, holy matrimony అంటాం. పరిశుద్ధమైన వివాహం, పరిశుద్ధమైనది. ఈరోజు ఎన్ని పరిశుద్ధ వివాహాలు జరుగుతున్నాయి? ఎంతమంది కుటుంబాలు పరిశుద్ధంగా ఉన్నాయి? ఎంతమంది భార్యాభర్తల జీవితము పరిశుద్ధ వివాహ బంధముగా ఉంది? అక్రమము, పాపము, లైంగిక సంబంధమైన కార్యాలు, బబులోనుతో సహవాసము, బబులోనులో బ్రతుకుతాము, నాశనం వస్తుంది, జాగ్రత్త. బబులోన్ని దేవుడు నిశ్చయముగా నాశనము చేస్తున్నాడు, జాగ్రత్త. బబులోన్ అంతము భయంకరము, జాగ్రత్త. బబులోన్ని ప్రేమించి బబులోనుతో పాటు సాంగత్యము చేయని వారికి భయంకరమైన అంతము దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ చూసినప్పుడు అండి, ఈ బబులోను వేశ్య అంట. ఈ బబులోను వేశ్య అన్నప్పుడు ఎంతోమందిని దేవునితో పాటు, సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్ అడల్టరీ, స్పిరిచువల్ అడల్టరీ యాజ్ వెల్. దేవుని వాక్యం చూసినప్పుడు, దేవుని వాక్యం చూస్తున్నాము, ఇస్రాయేలు దేవుని భార్యగా కనబడతాం చూస్తాం. గాడ్ ఇంటర్ప్రెట్స్ ఇజ్రాయెల్ యాజ్ మై వైఫ్. హోషేయ గ్రంథంలో చూస్తున్నాము, ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాము, ఇంకా మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ ద బైబిల్ వి సీ హౌ గాడ్ సేస్ ఇజ్రాయెల్ ఇస్ గాడ్స్ వైఫ్. Jeremiah 3, Ezekiel 6, Hosea 2, we mentioned God is mentioning Israel as wife. కానీ అదే సమయంలో స్పిరిచువల్ అడల్టరీ,
స్పిరిచువల్ అడల్టరీ అంటే ఆత్మీయ వ్యభిచారం అన్నదప్పుడు ఏంటి ఆత్మీయ వ్యభిచారము? ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానములో ఉన్నవారు, దేవునితో వాగ్దానం చేయబడిన వారు, దేవునితో బ్రతుకుతున్నాను అంటూ ఇతర దేవతలను పూజిస్తాము, దేవుళ్ళని పూజిస్తాం, బయలుని పూజిస్తాం, అస్తరోతను పూజిస్తాము. ఇక్కడ యెజబెల్ ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల మధ్యలోకి వచ్చిందో ఇశ్రాయేలీయులకి ఏం చెప్పింది తెలుసా? యెహోవా దేవుని పూజించద్దు కాదు, యెహోవా దేవుని ఆరాధించద్దు కాదు, యెహోవా దేవుని సేవించద్దు కాదు, మీరు యెహోవాని సేవించండి, బయల్ని సేవించండి. మీరు యెహోవాని సేవించండి, మీరు అస్తరోతుని సేవించండి. అందుకని బైబిల్లో చూడండి, బయలు బలిపీఠము, అస్తరోతు స్తంభము రెండు కలిసి ఉంటాం చూస్తాం. ఎక్కడ చూసినా బయలు ఎక్కడైతే ఉందో పక్కన అస్తరోతు కనబడుతుంది, బయలు ఎక్కడ ఉందో పక్కన అస్తరోతు కనబడుతుంది. ఈ నెల అస్తరోతు నెల అంట, అదే గర్వపు నెల. అస్తరోతు ఏం చేస్తుంది? అస్తరోతుకి చాలా పేర్లు ఉన్నాయి. అస్తరోత్ స్తంభం అన్నదప్పుడు మల్టిపుల్ సివిలైజేషన్స్లో, మల్టిపుల్ వాట్ ఈస్ ఏ బిలీఫ్ సిస్టమ్స్లో వివిధ పేర్లు ఉన్నాయి. ఇస్తారా, ఇంకా బోల్డ్ ఉన్నాయి. దాని గురించి మనం ఎక్కువ వెళ్తాం కన్నా. బట్ దెన్ ఈ స్త్రీ పేరు చూస్తే ఈ స్త్రీ సాదృశ్యం ఏంటి? ఈ స్త్రీకి వ్యభిచారానికి మల్టీ బ్రెస్టెడ్ ఉమెన్ అనే పేరు కూడా ఉంది. అక్కడ నుండే వస్తుంది గ్రీక్ మిథాలజీలో. యు సీ ద వర్డ్ డయానా, ఆర్టిమస్, ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క పేరు. అర్థం ఏంటంటే అస్తరోత్ ఏంటంటే ఫర్టిలిటీ గాడ్. సో ఇశ్రాయేల్కి జెజబెల్ చెప్పింది ఏంటి తెలుసా? నీకు ఒక ఫర్టిలిటీ గాడ్ పెట్టుకో. నీకు ఫర్టిలిటీ గాడ్, నీ పర్సనల్ గాడ్, నీకు ఆ దీవెనిచ్చే గాడ్. ఆ రోజుల్లో ఏం చెప్పి ఇశ్రాయేలుని ఎలాగ మోసపరిచిందంటే, ఇదిగో నీకు గర్భఫలము లేదా, నీకు గర్భఫలము లేదంటే అస్తరోత్ ఆలయానికి వెళ్ళు. అస్తరోత్ ఆలయంలో వేశ్యలు ఉంటారు, స్త్రీ వేశ్యలు ఉంటారు, పురుష వేశ్యలు కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళి నీవు అక్కడ పడుకుంటే, అక్కడ వారితో సాంగత్యము చేస్తే, ఇదిగో నీకు ఇంట్లో భారీగా గర్భం తెరబడుతుంది. ఏమైనా సంబంధం ఉందా? నెక్స్ట్, ఇదిగో ఈ విగ్రహాన్ని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్న అస్తరోత్ విగ్రహాన్ని దాని తగినట్టుగా ఆమెకు పూజించి మీరు కలిస్తే మీకు గర్భఫలం వస్తుంది. ఇశ్రాయేలీయులు చేశారు. అందుకని దేవుని కోపం రగులుకుంది. దేవుడు భయంకరంగా శిక్షించాడు, శత్రు చేతుల్లోకి అప్పచెప్పాడు, శత్రువు వారిని ఏలినట్టుగా చేశాడు. దీవించవలసిన దేవుడే ఆకాశాన్ని మూసేశాడు. వారి పక్షాన పోరాడాల్సిన దేవుడే వారిని దేవుడే శత్రు చేతులకు అప్పచెప్పాడు. ఎలాగైతే బబులోను అనేక సంవత్సరములు 70 years ఇశ్రాయేలును ఉతుకుగారు. మామూలుగా కాదు. దేవుడి స్థానాల్లో నువ్వు ఏదైనా తెచ్చి పెడితే దేవుడు ఊరుకోడు. దేవుని స్థానాల్లో నువ్వు ఎవరైనా పెడితే దేవుడు ఊరుకోడు. దేవుని కాకుండా నువ్వు బయల్ని లేకపోతే బబులోని నువ్వు ఆశ్రయిస్తే దేవుడు హీ విల్ మేక్ షూర్ యూ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇశ్రాయేలు ఎప్పుడైతే ఈ రీతిగా యెజబెల్ దూరంగా అనేక రీతిలుగా అపవాది సంబంధమైన, లోక సంబంధమైన, లోక మార్గాలు సంబంధమైన కార్యాలు వెళ్ళినప్పుడు, దేవుని స్థానంలో వేరే పెట్టినప్పుడు గాడ్ కాల్డ్ ఇట్ జనా అన్న మాట చూస్తాం హీబ్రూలో, విచ్ మీన్స్ స్పిరిచువల్ అడల్టరీ. జనా ఆ మాటకు అర్థం ఏంటి? అన్ఫెయిత్ఫుల్నెస్, అపనమ్మకం. ఈరోజు ఒక మాట్లాడుదాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవునికి నమ్మకంగా ఉన్నామా, అపనమ్మకస్తులుగా ఉన్నామా? మనం నమ్మకంగా ఉన్నామా, అపనమ్మకస్తులుగా ఉన్నామా? ఆర్ యూ ఫెయిత్ఫుల్ విత్ గాడ్, టు గాడ్, అబౌట్ ఆల్ ద థింగ్స్ దట్ హి హస్ గివెన్, అబౌట్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఆపర్చునిటీస్? నీకు దేవుడు ఇచ్చిన అవకాశాలు, తరుణాలు, నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన జీవితము, నీ దేహము, నీ సమయం, అన్నిటిలో నమ్మకంగా ఉన్నావా? లేదు, దేవుడితో గడపట్లే, ఎవరితో గడుపుతున్నావు? బికాస్ స్పిరిచువల్ అడల్టరీ మీన్స్ దేవుడితో ఇంటిమెసీ కలిగి ఉండాల్సిన నీవు వేరే ఎవరితో ఇంటిమెసీ కలిగి ఉంటావు. లెట్స్ బీ ప్రాక్టికల్. ఈరోజు దేవుని సన్నిధి అంతే ఆశ ఉందా? చర్చికి వస్తామంటే ఆశ ఉందని అడగట్లే, దేవుని సన్నిధి అంటే ఆశ ఉందా అని అడిగా. ఎందుకంటే ఈరోజు ఆచార భక్తులు ఉన్నవారు చర్చికి కూడా వస్తారేమో కానీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని ప్రేమించేవారు ఉండరు. పరిసయ్యులు ధర్మశాస్త్రం బాగా ఎరిగినవారు, నీతులు బాగా ఎరిగినవారు, ఇతరులకు బోధించేవారు,
క్రియలు కార్యాలను నమ్మకంగా చేసేవారు, కానీ వారి హృదయములు అయితే దేవునికి ఎంతో దూరంగా ఉన్నాయంట. దేవుణ్ణి గ్రహించిన వారు ఉన్నారంట, గుడ్డితనంలో ఉన్న వారు ఉన్నారంట. ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, ఈజ్ యువర్ హార్ట్ క్లోజ్ టు గాడ్? డూ యూ హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్? దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని హృదయంతో కలిసి ఉందా? మీ జీవితంలో దేవునితో కలిసిన జీవితంగా బ్రతుకుతున్నారా? చూసి ఇక్కడ ఈ జనాన మాట, టు కమిట్ అడల్టరీ, టు బీ అన్ఫెయిత్ఫుల్. ఈ స్త్రీ చూసినప్పుడు ఈ బబులోను దేవుని ప్రజల్ని మోసపరుస్తానికి, దేవుని ప్రజల్ని అన్య మార్గములో ఇతర మార్గంలో నడిపిస్తానికి చూస్తాం. అఫ్ కోర్స్, టు జస్ట్ ఎక్స్ప్లెయిన్ 17 and 18 the differences, religious Babylon in chapter 17. In chapter 18 you see economical and commercial Babylon. ఆత్మీయ బబులోను చూస్తున్నాం, కమర్షియల్ బబులోను చూస్తున్నాం. 17లో చూసినప్పుడు అసలు బబులోన్ అంటే ఎవరు, 18లో చూసినప్పుడు బబులోన్ నాశనం ఏంటి, బబులోన్ అంతం ఏంటి, అసలు బబులోన్ ఎక్కడ ప్రారంభించబడింది చెప్పండి. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటూ వచ్చాను. బబులోన్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఆది కాండంలో చూస్తాం మనం. నోవా మునిమనోడు చూస్తాం, నోవా కుమారుడు కుష్ కుమారుడు నిమ్రోజు చూస్తాం. నిమ్రోజు స్థాపించిన స్థలమే బబులోన్. నిమ్రోజు ఆ స్థలాన్ని స్థాపిస్తానికి, అక్కడ ఆ బబులోన్ టవర్ అక్కడ కడతానికి కారణం ఏంటంటే, ఆ పట్టణము సిద్ధపరుస్తానికి కారణం ఏంటంటే, ఇదిగో ఇప్పటికే ఈ వరద ఈ ప్రపంచం అంతా తుడిచివేయబడి ఈ యుద్ధం జరిగింది. ఈసారి కానీ దేవుడు మరలా మనకు విరోధంగా లెగిస్తే మనం అక్కడక్కడ చెదిరిపోకుండా ఒకే స్థలం నుండి మనం దేవునితో పోరాడదాం. గత వారం ముందు వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చాను ఎట్లా నిమ్రోద్ ఆత్మ అనేటప్పుడు నిమ్రోద్ దేవునికి విరోధంగా దేవుణ్ణే ఎదురిద్దామని, దేవుణ్ణే పోరాడదామన్న మనస్తత్వంతో ఉన్నాడు అని. సో ఇక్కడ చూసినప్పుడు ఈ ప్లేస్ ఆఫ్ బాబిలోన్, లెట్ మీ కమ్ టు ద మెయిన్ పాయింట్. The place of Babylon was initially beginned saying, this is the gate of God where we will bring enchantments. అంటే ఈ ఆత్మ రంగంలో కలిసినట్లుగా ఇక్కడ స్పెల్స్, సాసరీ, అస్ట్రాలజీ ఇవన్నీ కలిపి ఈ చీకటితో సంబంధంతో, ఈ దురాత్మలతో జతపరచబడుతూ, ఈ దురాత్మలతో పార్ట్నర్షిప్ చేస్తూ మనం బలంను పుంజుకుని ఈ కనబడని ఈ రంగము, ఈ ప్రభుత్వము, ఈ రాజ్యముని ఇదిగో మనం కంబైన్ పవర్. ఈరోజు కూడా అపవాది చేసేది అదే, నాకు నమస్కరించు ఈ రాజ్యములని నీకు ఇచ్చేస్తా. బబులోన్ ఎప్పుడు ఏమంటుందంటే, బబులోను రాజ్యంలో ఎలా కనబడతాయంటే ఫాల్స్ కమిట్మెంట్స్, ఫాల్స్ ప్లెజర్స్, ఫాల్స్ ప్రాస్పారిటీ, ఫాల్స్ బ్లెస్సింగ్స్, ఫాల్స్ సక్సెస్. అదే అంటాను, ఫాల్స్ ప్లెజర్. అక్రమ సంబంధమైన జీవితంలో ఉన్నవాడు చూడు ప్లెజర్ అంటాడు, బట్ ఇస్ ఇట్ ట్రూ ప్లెజర్? ఫాల్స్ ప్లెజర్. ఫాల్స్ సక్సెస్, నిజంగా కష్టపడి సంపాదించి పైకి వచ్చేవాడు రా అంటే కాదు, మోసం చేసి అన్యాయం చేసి నేను సాధించాను అని చెప్పే రకం. ఇక్కడ చూసినప్పుడు ఈ బబులోన్ రిప్రజెంట్స్ ఆల్ ఆఫ్ ఫాల్స్ త్రూ ద డిమానిక్ పవర్. బైబిల్ చూసినప్పుడు గమనించండి, బబులోన్ అనేది కేవలం ఒక ప్రాంతము, ఒక పట్టణం గురించి కాదు. బైబిల్ మొత్తంలో చూస్తే బబులోన్ అనేది ఒక ఆత్మ. ఈ బబులోన్ స్పిరిట్ చూస్తే ఇట్ ఈస్ ఆల్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్ స్పిరిట్. ఎక్కడన్నా ఒక చోట బబులోన్ ఉంది, బబులోన్ ఆత్మ పనిచేస్తుంది, బబులోన్ సిస్టమ్ కనబడుతుంది అన్నప్పుడు ఆ స్థలము యేసు నామ మహిమ పరచకుండా స్వార్థ మహిమ కనబడింది అనుకో, అది బబులోన్. ఎక్కడన్నా దేవునికి ఘనత రాకుండా ఒక మనిషికి, ఒక పేరుకి, ఒక బ్రాండ్కి, ఒక వ్యక్తికి ఘనత చేస్తున్నారంటే అది బబులోన్. బబులోన్ ఎప్పుడు దేవునికి ఆపోజిట్గా ఉంటుంది. మనకి పేరు సంపాదించుకుందాం. నిమ్రోద్ అక్కడ నాకు పేరు సంపాదిద్దామని చెప్పలే. ఎవరికని చెప్పాడు? మనకి, మనందరం. బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు మనుషుడు స్వభావం నా అన్న మనస్తత్వంలో బ్రతుకుతున్నాడు. బబులోన్ ఆత్మ చూసినప్పుడు అది కేవలం ఈ ఆది కాండంలో మాత్రమే కాదు. ఎందుకంటే ఈ బబులోన్ అనేది ఈ స్త్రీ అని వివరించబడుతుంది ప్రకటన గ్రంథంలో. ఇట్ ఈస్ అ ఉమెన్.
అంటే ఉమెన్ అన్నదప్పుడు అర్థం ఏంటి? ఇట్ ఇస్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ జెండర్ కాదు. ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ ఆఫ్ స్ప్రింగ్, ఇట్స్ సంథింగ్ దట్ గివ్స్ బర్త్, ఇట్స్ సంథింగ్ దట్ కీప్స్ జనరేషనల్లీ కంటిన్యూయేషన్, ఎక్స్పాన్షన్. ఇక్కడ చూసినప్పుడు ఇది కంటదంట, ఇది ఇస్తుందంట, ఇది పట్టుకుంటుందంట, ఇది ఏళ్తుందంట. భయంకరంగా ఉంది ఈ ఆత్మ. ఈ బబులోను చూసినప్పుడు అఫ్కోర్స్ హిస్టరీలో ఉండి చెప్పాలంటే 586 BC యెరూషలేం మొత్తం నాశనం చేయబడతాం. యూదా వారందరూ బబులోన్లోకి బానిసలుగా తీసుకుని వెళ్తాం. 539 BC చూసినప్పుడు బబులోను పడిపోతాం. బబులోను పడతాం, మిడియన్స్ అండ్ పర్షియన్స్ వరకు పడతాం, మరలా లెగుస్తాం. అంటే మరలా లెగుస్తాం అన్నప్పుడు ఈ ఆత్మ ప్రకటన గ్రంథం మరలా చూస్తున్నాం. ఈ బబులోన్ సిస్టమ్ పరిపాలిస్తాం. ఈరోజు బబులోన్ అన్నప్పుడు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బబులోన్ అన్నప్పుడు ఈరోజు బబులోన్ అన్న పేరు మీరు ఎక్కడ చూసినా కనబడకపోవచ్చు, కానీ బబులోన్కి అనేక పేర్లు ఉంటాయి. బబులోను అనేక మోడల్స్లో ఫ్యాషన్ మారుస్తూ ఉంటుంది. కానీ బబులోన్ సిస్టమ్ ఎరిగినట్లయితే ఇది బబులోన్ అని చెప్పచ్చు. చూసి ఈ బబులోన్ సిస్టమ్ చూసినప్పుడు అండి, యూ కెన్ సీ ఇట్ ఈస్ ఆల్వేస్ టర్నింగ్ అ మైండ్ సెట్ ఇన్ టు సెల్ఫ్ గ్లోరిఫికేషన్, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, మైండ్ సెట్ ఆఫ్ హ్యూమన్ టెండెన్సీ కన్నా ఐ కెన్ సే డిమానిక్ టెండెన్సీ. దేవుడు చెయ్యొద్దన్నది, దేవుడు తునీకరించినది, దేవుడు జరిగించొద్దన్నది, దేవుడు వద్దన్నదాన్నే హైలైట్ చేసి ఇది చేస్తా, ఇది నిరూపిస్తా, ఇది జరిగిస్తా. ఈ బబులోని ఎప్పుడు అంటుందంట, దేవుడు వద్దన్నాడా అయితే ఇదే చేయాలి, దేవుడు జరిగించొద్దన్నాడా అయితే ఇదే జరిగిస్తా. ద రెబెల్ సిస్టమ్. బైబిల్ చూసినప్పుడు అంటే 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయం 25వ వచనం చూసినప్పుడు ఎలాగ యెరూషలేము నాశనం అయిపోతాం, ఆలయము కాల్చివేయబడతాం, దేవుని ప్రజలు బానిసలుగా బయటికి పోతాం. కానీ దేవుడు తన ప్రజల్ని అప్పచెప్పాడు అన్నది బైబిల్లో ఉంటుంది. కానీ బబులోనికి తీర్పు తీరుస్తాడు దేవుడు అనేది బైబిల్లో ఎంతో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 13వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము, మరలా చెప్తున్నాను, యెషయా గ్రంథము 13-14 చూసినప్పుడు అక్కడ బబులోనికి విరోధంగా ప్రవచనములు ప్రకటిస్తాం చూస్తాం. దేవుడు బబులోనికి తీసుకురాబోయే తీర్పును చూస్తున్నాము. అఫ్కోర్స్ ఇర్మియా గ్రంథము 50-51, జెర్మయా 50 and 51, ఈ 2 అధ్యాయములు చూస్తే మొత్తం ఎలాగుంటుందంటే బబులోను నాశనము. దేవుడు చెప్తూనే వస్తున్నాడు, బబులోనికి తీర్పు, బబులోనికి తీర్పు, బబులోనికి తీర్పు, బబులోని సిస్టమ్కి తీర్పు. ప్రకటన గ్రంథం 18లో చూస్తున్నాము బబులోనికి తీర్పు. అసలు బబులోని ఎంత విర్రవీగుతుందంటే, నన్ను ఎవడ మొట్టలేడు, నేనే కంట్రోల్ చేస్తున్నా, నేనే వెళ్తున్నా. ఎందుకంటే 17లో కూడా చూస్తాం 7 తలకాయల మీద కూర్చుని ఉందంట. ఆ 7 తలకాయల మీద కూర్చుని ఉంది. నడిపించేది ఎవరు, కంట్రోల్ చేసేది ఎవరు? బబులోన్, ఈ స్త్రీ, ఈ వేశ్య. కానీ అగైన్ యూ సీ ఆ సిస్టమే బబులోని డినై చేస్తుంది చూస్తాం. మొత్తానికి చూస్తే బబులోనికి నాశనం ఎంతసేపట్లో అంతా 1 అవర్లో. 18th చాప్టర్ చదివితే 1 అవర్లో మొత్తం బబులోన్ నాశనం. 1 అవర్లో బబులోన్ సిస్టమ్ అంతా నాశనం. దేవుడు బబులోనికి సెటిల్మెంట్ ఇచ్చేది 1 అవర్లో అయిపోతాడంట. కానీ ఎన్ని తరాలుగా వెళ్తుంది? ఫర్ అ లాంగ్ టైం. ఈరోజు దేవుడు ఏం తీర్పు తీరుస్తలేదులే, ఈరోజు ఏం అవ్వట్లేదులే, ఏది పాడవట్లేదులే, ఏది దాడి అవ్వట్లేదులే, ఏది దెబ్బ రావట్లేదులే అనుకుంటున్నామేమో. కానీ దేవుడు తీర్పు తీరుస్తే ఒకే దెబ్బలో బబులోన్ నాశనం. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఇదిగో దయచేసి ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఎక్కడ మన జీవితాలు పరీక్షించుకుంటూ ఎవరు మనల్ని ప్రభావితం చేస్తున్నారు ఒక్కసారి మీ మైండ్లో మీరు యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎవరి మార్గంలో నేను నడుస్తున్నా? ఎవరి మాట నేను నమ్ముతున్నా? ఏంటి ఇంకా పాప జీవితాన్ని బ్రతుకుతున్నానా? లోక జీవితాన్ని నేను బ్రతుకుతున్నానా? ఇంకా యెజబెల్ ఆత్మ, ఈ బబులోని ఆత్మ నన్ను మోసపరుస్తుంది, ఏళ్తుందా? దేవుని స్థానంలో వేరేమైనా పెట్టానా? దేవుని స్థానంలో వేరేమైనా ఆరాధిస్తున్నానా?
ఇదిగో నా జీవితంలో ఏమి ప్రభావితం చేస్తుంది? దేవుని వాక్కు ప్రభావితం చేస్తుందా? లోక మాటలు ప్రభావితం చేస్తుందా? దేవుని వాగ్దానాలు పట్టుకుని జీవిస్తున్నానా? లోక మాటలను పట్టుకుని వాగ్దానాలు పట్టుకుని జీవిస్తున్నానా? వాట్ ప్రామిస్ డు ఐ బిలీవ్? ప్రామిస్ ఆఫ్ గాడ్, ప్రామిస్ ఆఫ్ మ్యాన్. మనుషుడు ఏదో చేస్తాడని, మనుషుడు ఏదో ఇస్తాడని బ్రతుకుతున్నానా? లేకపోతే నిజంగా దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నానా? ఎక్కడ ఈ మాట ఒక పరీక్ష చేసుకోండి. దేవుని అడుగు, దేవా నా జీవితంలో గ్రహించే కృపను దయచేయ్యా, నీ చిత్తాన్ని గ్రహించే కృపను దయచేయి, నీ మార్గంలో నడిచే జీవితాన్ని దయచేయి, నీ కొరకు బ్రతికే సాక్షికి నన్ను చెయ్యయ్యా. ఇదిగో నీ కొరకు నమ్మకస్తుడుగా నేను బ్రతకాలి. ఫెయిత్ఫుల్ అంటూ యు లార్డ్, నీ కొరకు నమ్మకంగా నేను బ్రతకాలయ్యా. పిలవబడిన వ్యక్తిగా నేను బ్రతకాలయ్యా ప్రభా, పిలవబడిన వ్యక్తిగా నేను బ్రతకాలయ్యా. నా పిలుపుకి తగ్గ జీవితం నేను కలిగి ఉండాలయ్యా. పిలిచిన నీవు నమ్మదగిన దేవుడివి, నీ పిలుపులోనే నేను ఉండాలి ప్రభా. ఇదిగో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆర్ యు కాల్డ్? ఆయన పిలుచుకుంటున్నాడు. పిలిచిన వారిని నీతిమంతులుగా మారుస్తాడు. నీతిమంతులుగా మార్చేది ఆయన రక్తం ద్వారానేనండి. ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఇదిగో నీతి మార్గంలో నడుస్తున్నావా? సత్యాన్ని కలిగి ఉన్నావా? అపవిత్రత కలిగి ఉన్నావా? పరిశుద్ధత కలిగి ఉన్నావా? రాజీ పడిన బ్రతుకు కలిగి ఉన్నావా? దేవుడు మనకిచ్చిన వస్త్రాన్ని అపవిత్రపరిచిన వారికి దేవుడు శిక్ష ఉంటుందంట. గొర్రెపిల్ల రక్తంని అపవిత్రపరిచిన వారికి దేవుని తుడీకరణ ఉంటుందంట. ఇదిగో క్రీస్తు రక్తము నీ పైన ఉందా? నీ పైన ఉందంటే నువ్వు విశ్వాసివి, క్రైస్తవుడు అని చెప్తున్నావంటే క్రీస్తు మార్గంలో నడుస్తున్నావా? లోకంతో స్నేహము, దేవునితో వైరం అన్న మాట అనేక సార్లు విన్నామేమో, కానీ ఈరోజు పరీక్షించుకో. ఎటువైపు వెళ్తున్నావు? ఏ మార్గంలో వెళ్తున్నావు? ఇదిగో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు ఏర్పరిచాడు? గ్రహిస్తున్నావా? ఎరుగున్నావా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న దాని ప్రకారం జీవిస్తున్నావా? ఇదిగో బబులోనికి నాశనం త్వరగా వస్తుంది. దేవుడు ముందే చెప్పాడు, బబులోను పడిపోతుంది, కూలిపోతుంది. ఆయన రాజ్యము నిశ్చయంగా నిలిచే ఉంటుంది. నువ్వు ఏ రాజ్య సంబంధిగా ఉన్నావు? ఏ రాజ్య పక్షాన ఉన్నావు? ఏంటి నీ కుటుంబం కట్టబడిందా? నీ కుటుంబం రక్షించబడిందా? నీ జీవితం ద్వారా ఎవరికన్నా ఏమన్నా ప్రభావితం చేస్తున్నావా? బబులోను నుండి బయటికి రా. కేక వచ్చింది అప్పటికే. బబులోను నుండి బయటికి రా. బబులోను పరిపాలన నుండి బయటికి రా. బబులోను ప్రభావితం నీ పైన ఉండనవద్దు. ఇదిగో నేను లోకంలో పనిచేస్తున్నానండి, లోక ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. దానియేలు లోకంలో కల్దీల మధ్య బబులోన్లో ఉన్నా కూడా ముమ్మారులు ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థనకి జవాబు రాకుండా వాయుమండల ఆపదలుచుకున్నా కూడా ఎవడు ఆపలేకపోయాడు. నో డెవిల్ కెన్ స్టాప్ యువర్ ప్రేయర్ వెన్ యూ ఆనెస్ట్లీ ప్రే. యథార్థంగా హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకి జవాబు ఉంది. యథార్థంగా ఒక ప్రార్థన చేయండి. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇంతసేపు నిశ్చయంగా మాట్లాడుతూ ఉన్నాడు. నో డౌట్ అబౌట్ ఇట్. సరెండర్, రెస్పాండ్. మాట్లాడు. ప్రతిస్పందన ఇవ్వి. దేవుని ఆత్మకి ప్రతిస్పందన ఇవ్వి. దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకో. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఆత్మ సహాయాన్ని వేడుకో. నా చెయ్యి పట్టుకో అయ్యా, నీ సాక్షిగా నిలబెట్టయ్యా. నీ మహిమ కొరకు వాడుకో ప్రభా. నా జీవితం నీ రాజ్యం కొరకు ఉండాలయ్యా. నీ రాకడలో నేను ఉండాలి ప్రభా. నువ్వు వస్తే నేను ఎత్తబడాలి ప్రభా. ఇదిగో నీ ఉగ్రతలో నేను గురవ్వకూడదు. ఈ లోకము నాశనములను ఉండకూడదు. ఆ బబులోను నాశనములను ఉండకూడదు ప్రభా. యథార్థంగా అడుగు. పరిశుద్ధాత్మడా, ఇదిగోనయ్యా, ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు. మమ్మల్ని సరిదిద్దుకోమంటున్నావు. మా మార్గాల్ని పరీక్షించుకోమంటున్నావు. మేము ఎట్టు వెళ్తున్నామో చూడమంటున్నావు. ఇందుకు బ్రతుకుతున్నామో గ్రహించమంటున్నావు. ఇదిగో ప్రభా, బబులోనుకు వచ్చే అంతములో మేము ఉండకూడదయ్యా. యేసు ప్రభా, నీ రాకడలో మేము అందరం ఎత్తబడాలి. ఈరోజు ఈ వాక్యం వెంటనే వారి జీవితంలో దేవా నిర్ణయాలు నీ అంగీకారంగా ఉండాలయ్యా. రాజీ పడిన బ్రతుకులు ఉండకూడదు. రహస్య పాపాలతో ఉండకూడదు ప్రభా. దేవా లైంగిక సంబంధమైన పాపంలో ఎవరు విచ్చలవిడి జీవితంలో ఇక్కడ బ్రతకూడదు ప్రభా. వ్యభిచార బ్రతుకు ఇక్కడ ఉండకూడదు ప్రభా. ఇదిగో ఈ పోర్నోగ్రఫీ, పోర్నే అనే ఈ దురాత్మ మమ్మల్ని ఏళ్తానికి వీల్లేదు. ఇదిగో ఇక్కడ ఎవరు పోర్నోగ్రఫీకి బానిసలకు ఉండకూడదు, ఆ బంధకాలు ఉండకూడదు. ఇదిగో అటువంటి దురాత్మల ప్రభావముతో ఇక్కడ ఎవరన్నా ఉన్నట్లయితే ఇప్పుడే ఆ బంధకములో నజరేయుడైన యేసు నామములో
తప్పివేయబడును గాక అని వేడుకుంటున్నాం. ఇప్పుడు ప్రకటిస్తున్న ఆ చీకటి కార్యాలు లయపరచబడును గాక. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ విడుదల, పరిశుద్ధాత్మ నెమ్మది ఇప్పుడే అటువంటి వారు హృదయంలోకి, జీవితంలోకి అనుగ్రహించబడును గాక. రమణిత్తయ్యా, ఇదిగో పాపాన్ని అసహించుకోవాలి, సత్యము కలిగి బ్రతకాలి ప్రభా. స్వతంత్రత, విడుదల. ఇదిగో మేము ఎటు వెళ్తున్నామో మరల నువ్వు ఇదే మాట ప్రేరేపిస్తున్నావు. పరీక్షించుకోమంటున్నావు, పరీక్షించుకోవటానికి సహాయం చేయి. నీ వాక్యపు వెలుగులో మా మార్గంని పరీక్షించుకున్న కృపను దయచేయి. ఇదిగో మా అందరి ముందు జీవము, మరణము, ఆశీర్వాదం, శాపం, ఈ 2 మార్గాలు పెట్టావు ప్రభా. ఎట్టు కావాలో కోరుకోమంటున్నావు. ఎవరెవరైతే జీవం కోరుకుంటారో చూడయ్యా, ఇప్పటికే నీ నామం నిమిత్తమై తునీకరించబడుతున్నారేమో, దూషించబడుతున్నారేమో, విడవబడుతున్నారేమో, అవమానపరచబడే, అపహాసించబడుతున్నారేమో, నష్టంలో ఉన్నారేమో. నువ్వు అంతా ఎరుగున్న దేవుడు. కానీ దేవా, నీ కొరకు మేము జీవిస్తే ఏది పోగొట్టుకున్నాం కదా ప్రభా. పోగొట్టుకున్నవాడు సంపాదించుకుంటాడనేది నువ్వు తెలియజేసావు కదా ప్రభా. నీ నిమిత్తమై మేము ఏదైనా పోగొట్టుకుంటే అనేక రెట్ల ప్రతిఫలం పొందుకుంటానన్నావు కదయ్యా. 100 రెట్ల ప్రతిఫలము పొందుకుంటామన్నావు కదా ప్రభా. ఇదిగో దేవా, ఇక్కడ ఉన్న వారిని చూడు, ఈ సంఘంలో రోషము కలిగిన వారిని లెగుస్తానికి సహాయం చేయ ప్రభా. ఇదిగో లార్డ్, వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ దిస్ వరల్డ్ సిస్టమ్. ఈ బబులోన ఆత్మ వెళ్తానికన్నా నీ ఆత్మ అధికారముతో, నీ ఆత్మ ప్రభావితముతో, నీ ఆత్మ శక్తితో దేవా ఇక్కడున్న ప్రతి ఒక్కరు పనిచేయాలయ్యా. ప్రతి ఒక్కరు పనిచేయాలయ్యా. ఎవరో ఒకరు కాదు దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు నీ సాక్షి నిలబడాలని ఆశపడుతున్నాం. వారిని నిర్ణయించిన స్థానంలో, వారికి ఇచ్చిన అవకాశాల్లో, వారికి ఇచ్చిన కృపను బట్టి దేవా నీ కొరకు నిలబడాలని ఆశపడుతున్నావయ్యా. వాడుకో ప్రభా, యథార్థంగా వాడుకోమని వేడుకుంటున్నావయ్యా. ఈరోజు ఆలయంలో ఎట్టి అవసరతలో, ఎట్టి పరిస్థితుల్లో, ఎట్టి పోరాటంలో వచ్చిన వారు ఉన్నారు. నువ్వు ఎరుగున్న దేవుడివి, నీవే కార్యం జరిగించు దేవా. నీ జయము, నీ స్వతంత్రత, నీ విడుదల, నీ నెమ్మది, నీ సమాధానం ఇక్కడ మా ఒక్కొక్కరికి అనుగ్రహించి ఈ విత్తన వాక్యాన్ని ముద్రింపజేసి సమయం అయిందని ముగిస్తున్నాం కూడా దేవా నీ ఆత్మ కార్యాలను మమ్మ చెప్పండి సాగింపజేయమని. లార్డ్ హెల్ప్ us లార్డ్ టు రియల్లీ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఇస్ బబులోన్ ఇన్ us, with us, or the Holy Spirit with us in us? ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామో పరీక్షించిన కృపణ దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్. దైవం నీవయ్యా.